శ్రీ గణేశాయ నమః. మరి వచ్చేటటువంటి పండుగ సెప్టెంబర్లో వినాయక చవితి. ఏ రోజు చేసుకున్నాలి, మరి 11 రోజులకు నిమజ్జనం చేయాల్సింది 12 రోజులు వస్తుంది అనే ఒక సంశయం ఏర్పడింది. తిథి ద్వయం అంటే ఒక తిథి 2 రోజులు రావడం వల్ల ఒక రోజు మనకు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ చవితి నాడు కలశ స్థాపన చేసుకొని అనంత చతుర్దశి నాడే నిమజ్జనం చేయాలి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 14 వినాయక చవితి పండుగ, 25వ తారీఖు రోజు అనంత చతుర్దశి ఉంది. ఆ రోజు సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సంశయం అవసరం లేదు. ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో పండుగలు ఎప్పుడు జరుపుకోవాలి, ఏ తేదీలో జరుపుకోవాలి అనేటటువంటి నిర్ణయం చేసేందుకు ఒకటి విద్వత్సభ ఉంది. మనకున్నటువంటి ఆగమాలు చాలా ఉన్నాయి. వీరశైవము, స్నార్థము, వైకానస, వైష్ణవ, ఇట్లా అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి పండితులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ విద్వత్సభ ఏం చేస్తుందంటే వచ్చేటటువంటి గత సంవత్సరం పండుగలన్నీ కూడా ఈ సంవత్సరం నిర్ణయించడం జరుగుతుంది. ఆ విద్వత్సభ కూడా 14వ తారీఖు రోజు వినాయక చవితి, 25 రోజు అనంత చతుర్దశి నిమజ్జనం అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే మన సదాశివపేటలో కూడా యథావిధిగా 14వ తారీఖు నాడు పండుగ, 25 రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రకారంగా నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా 23వ తారీఖు రోజు బాల వినాయకులు. ఎందుకంటే సదాశివపేటలో కూడా బాల వినాయకులు, అదేవిధంగా పెద్ద వినాయకులు అనేటువంటి 2 రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 45 సంవత్సరాలుగా జరుగుతుంది. అది సెప్టెంబర్ 23, పెద్ద వినాయకులకు సంబంధించి సెప్టెంబర్ 25 నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్సవ కమిటీ సదాశివపేట నిర్ణయించింది కాదు. ఇది భాగ్యనగరం, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి విధంగా పండుగ కానీ నిమజ్జనం కానీ ఒకే తేదీ ప్రకారం జరుపుకోవాలని నిర్ణయించినారు. మనం కూడా భాగ్యనగరం వారు నిర్ణయించినటువంటి ఆ తేదీల ప్రకారమే సదాశివపేటలో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరం కూడా 14 నాడు పండుగ, 25 నాడు నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ శుభం భవతి.